యేసయ్య మనకు ఎంత గొప్ప ఆధిక్యతను, ఎంత గొప్ప ధన్యతనిచ్చాడో మీకు తెలుసా? మన పాపముల ద్వారా మనము చచ్చిన వారై ఉండగా ఆయన మనలను బ్రతికించాడు. దూరస్తులైన మనలను సమీపస్తులుగా చేసుకున్నాడు. చీకటిలో ఉన్న మన జీవితాలను ఆయన నిత్యమైన వెలుగులోనికి నడిపించాడు. అవునండి, గుంటలో పడి ఉన్న మన జీవితాలను ఆయన తన బండ పైన స్థిరపరిచాడు. ఈ లోకానికి మనలను వెలుగ్గాను, ఈ లోకానికి మనలను ఉప్పుగాను చేసి ఉన్నాడు. హల్లెలూయా. అనీతిమంతులమైన మనలను నీతిమంతులుగా తీర్చి ఉన్నాడు. భక్తిహీనులమైన మనలను ఆయన, బలహీనులమైన మనలను ఆయన బలవంతులుగా చేసి ఉన్నాడు. అవునండి, మనలను పరిశుద్ధులుగాను దేవుని సొత్తైన ప్రజలుగా చేసి ఉన్నాడు. ఆయన ఈ రీతిగా మనలను చూస్తున్నాడు. అవునండి, మనము ఆయన ప్రజలము, ఆయన సొత్తై ఉన్నాము, యాజక సమూహమై ఉన్నామంట. ఈ లోకంలో మనల్ని విశ్వాసులము అంటున్నాడు ఆయన. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆధిక్యత! పరిశుద్ధులమంట మనము. అవునండి, అట్టి జీవితం మనం జీవించాలి. ఏ విధంగా ఆయన మనలను చూస్తున్నాడో ఆ విధముగా మనం జీవించాలి. మనము క్రీస్తునందు నూతన సృష్టి అయి ఉన్నాము. ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మనము ఏర్పరచబడ్డాము. హల్లెలూయా. అవునండి, ఒకప్పుడు మనం బలహీనులమే, ఒకప్పుడు మనము భక్తిహీనులమే, ఒకప్పుడు మనం పాపులమే. కానీ ఇప్పుడు క్రీస్తు యందు నూతన సృష్టి. ఇప్పుడు ఆయన చేసిన మేళ్ళు బట్టి, ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన ప్రేమను కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ మనము ఆయనలో ఏమై ఉన్నామో మనము గ్రహించాలి. ఆయనలో మనము బలవంతులమై ఉన్నాం, ఆయనలో మనం భాగ్యవంతులమై ఉన్నాము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.